కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన డీమన్ రీతుని బెడ్ మీదకి తోసేసి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి డీమాన్ పవన్ ట్రాక్ పెంట పెంట అయ్యేలా ఉంది. ఇప్పటికే వీళ్ళిద్దరి బిహేవియర్ గురించి నామినేషన్స్ లో మాధురి మరీ దారుణంగా కామెంట్స్ చేసింది. ఆ తర్వాత నుంచి డీమాన్ తో రీతు గొడవ పడుతూనే ఉంది. మాధురి అన్ని మాటలు అన్నా కూడా నువ్వు రియాక్ట్ కాలేదేంటి అంటూ రీతు క్వశ్చన్ చేస్తుంది. ఇదే విషయంపై లేటెస్ట్ ఎపిసోడ్ లో మరోసారి రీతు డీమాన్ మధ్య గొడవ జరిగింది. అయితే మాధురి చెప్పిన ఒక విషయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ లో డీమాన్ పవన్ రీతు చౌదరి రిలేషన్ పై మాధురి చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే. మీది అన్హెల్తీ రిలేషన్ అంటూ రీతు ముఖం మీదకెళ్లి కొట్టినట్లుగా చెప్పింది మాధురి. దీనిపై రీతు గట్టిగానే రియాక్ట్ అయింది. కానీ పక్కనే ఉన్న డీమాన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంబంధం లేకపోయినా శ్రీజ అయినా మాట్లాడింది, కానీ డీమాన్ మాత్రం నోరు మెదపలేదు. ఇది రీతుని బాగా హర్ట్ చేసింది. దీంతో ఆ రోజు నుంచి ప్రతిరోజు డీమాన్ని ఇదే విషయం అడుగుతూ రీతు గొడవ పడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా శ్రీజాని మధ్యలో పెట్టి డీమాన్ తో రీతు గొడవ పడింది. అసలు నన్ను అన్ని మాటలు అంటున్నా నీకెందుకు కోపం రాలేదని గుచ్చి గుచ్చి అడగడంతో డీమాన్ బ్లాస్ట్ అయ్యాడు. నేను ఆమెని అక్క అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదని డీమాన్ ఫైర్ అయ్యాడు. దీంతో రీతు ఇంకా రెచ్చిపోయి మాట్లాడటంతో దొబ్బే అంటూ